5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ దేశ రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల మీద ఎలా ఉండబోతోంది? ఇవాళ రేపట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే బీజేపీనే గెలుస్తుంది అనే ఫీలింగ్, ఆలోచన చాలా మందికి వచ్చేసాయి కదా. అలాంటి స్పెక్యులేషన్కి, అలాంటి యాంటిసిపేషన్కి భిన్నంగా అసలు బీజేపీకి ఒక్క స్టేట్ అయినా దక్కుతుందా అనే క్యూరియాసిటీని రైజ్ చేస్తున్న బ్యాటిల్ ఇది. అందుకోసమే ఈ ఎన్నికల ఎఫెక్ట్ కేంద్ర స్థాయిలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల మీద కూడా గట్టిగా పడబోతోంది. ఎన్నికల ప్రభావం ఎలా ఉండొచ్చు, ఈ ఎన్నికలు మోసుకొచ్చేందుకు అవకాశం ఉన్న ప్రధానమైన రాజకీయ మార్పు ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఇది లాజిక్ అండ్ ప్రాక్టికాలిటీని మీకు చూపించబోతున్న వీడియో. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఏమాత్రం అడ్వాంటేజ్ కనిపించని రాష్ట్రాల్లో ఎన్నికలు, పైగా 3 పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు, లోకల్ ఈక్వేషన్స్ బలంగా ఉన్నాయి ఈ 3 రాష్ట్రాల్లో కూడా. అంతే కదా, బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 చోట్ల బీజేపీ ప్రభావం చూపించగలుగుతుందా, అధికారంలోకి రాగలుగుతుందా అంటే అంత పాజిటివ్గా ఏం కనపట్ల పరిస్థితి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉంది, బహుశా రిటైన్ చేసుకుంటుందా అనే స్పెక్యులేషన్ గట్టిగానే ఉంది. పాండిచేరి ఎలాగో చిన్న రాష్ట్రం. మరి ఈ రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది ఈక్వేషన్స్ని బట్టి చూద్దాం. ఆ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పోలవుతాయి, ఇలాంటి డేటా కాదు. లాజిక్, ఇంపాక్ట్ అండ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు అనేది డీటెయిల్డ్గా చూద్దాం. మొదట మన పక్కనున్న తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టేసరికి దేశం మొత్తం ఇప్పుడు అటువైపు తిరిగి చూస్తూ ఉంది కదా. విజయ్ అధికారంలోకి వస్తారా, ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతారా అనేంత ఊపు కనపడుతోంది. అంటే తమిళనాడులో ప్రధానంగా పోటీ డిఎంకేకి, విజయ్కి మధ్య ఉంది అని అర్థమైపోతా ఉంది కదా. విజయ్ పార్టీకి 20% పైగా ఓట్లు రావచ్చు అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే అన్నాడీఎంకే బీజేపీ కాంబినేషన్ గొప్ప రిజల్ట్ ఇస్తుంది, సంచలనం ఏదో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కదా. విజయ్ మీద ఆరోపణలు, కేసులు వచ్చినా, సిబిఐ విచారణలు వచ్చినా కానీ బీజేపీ ఏ రకంగానూ ప్రభావం చూపించలేకపోతుంది తమిళనాడులో అనడాన్ని బట్టి చూస్తూ ఉంటే రీజనల్ ప్రైడ్, ద్రవిడియన్ కల్ట్ అనేది తమిళనాడు రాజకీయాల్ని రూల్ చేస్తూ ఉంది ఇప్పటికీ అని అర్థమవుతుంది. సౌత్ ఇండియన్స్ ఎవరైనా సరే ఈ ఫ్లేవర్ని, ఈ గ్రిట్ని, ఈ కమిట్మెంట్ని అప్లాజ్ చేయాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే కదా. అంతే కదా, మనం ఇవాళ రేపట్లో చూస్తూ ఉన్నాం కదా, తెలుగు రాష్ట్రాలు తన్నుకు చచ్చి రాష్ట్రాల ప్రయోజనాలను కూడా ఢిల్లీ కాళ్ల ముందు ఫణంగా పెట్టిన పరిస్థితులు కదా. హోదా, గోదా లిస్ట్ అంతా తీస్తే బోల్డన్ ఉంటాయి కదా. అందుకని తమిళనాడు అనేది ఆల్వేస్ హై అబోవ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మరి హౌ అబౌట్ కేరళ? కేరళలో రాజధానిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచేసరికి ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన ఈ నిమిషానికైతే అలాంటి సిచ్యువేషన్ కనపట్టలేదు కదా. విజయన్ హ్యాట్రిక్ చేస్తారు అనే ఫీలర్స్ కొంతవరకు ఉన్నా కానీ కాంగ్రెస్ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే మాట ఇప్పుడు గట్టిగా వినపడతా ఉంది. ఎందుకని? కేరళలో అయితే యూడీఎఫ్ లేదంటే ఎల్డీఎఫ్ ఆల్టర్నేటివ్గా అధికారంలోకి వచ్చే సినారియోని విజయన్ బ్రేక్ చేశారు కదా గత ఎన్నికల్లో. వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకుంది ఎల్డీఎఫ్. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పుంజుకుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడాన్ని బట్టి చూస్తే జాతీయ పార్టీ వైపు మొగ్గితే గనక అదే నిజమైతే బీజేపీ ఇంపాక్ట్ వెరీ 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 డెసిమల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే గనక బీజేపీ బలపడే స్కోపే ఉండదు కదా. అంటే 2 సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడులో రీజనల్ ఈక్వేషన్స్ ఇంపాక్టే ఎక్కువ కనపడతా ఉంది. బీజేపీ ప్రభావం నామమాత్రం అని అనుకోవచ్చు. ఇక బెంగాల్ దంగల్ గత 10-12 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం కదా. బీజేపీ పెనుగులాడుతూ ఉంది, మమతా బెనర్జీ ప్రతిసారి ఢీ కొట్టి నిలబడుతూ ఉన్నారు కదా. మోడీ జమానాకి ముందు ఆమె ఒకసారి గెలిచారు, మోడీ జమానా మొదలైన తర్వాత వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు కదా. నేను ఇంతకు ముందు కూడా కోట్ చేసినట్టున్నా, మోడీ జమానాని, బీజేపీ ప్రభావాన్ని తట్టుకొని వరుసగా 2 ఎన్నికలు గెలిచిన ఏకైక ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. వన్ అండ్ ఓన్లీ లీడర్ మమతా బెనర్జీనే. కావాలంటే మీరు చూడండి, 2014లో బీజేపీతో పాటు గెలిచి అధికారంలో ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు, కానీ మోడీ ప్రభావానికంటే ముందే మొదలై మోడీ ప్రభావం ఉండగా కూడా వరుసగా 2 ఎన్నికలు, ముందు దాంతో కలుపుకుంటే 3 గెలిచిన ఏకైక చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ది కదా. ఇప్పుడు ఆమె 4వసారి గెలవడం దాదాపు ఖాయం అని చెప్తూ ఉన్నారు. ఎందుకని అలాంటి పరిస్థితి? పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగినప్పుడు, హాహాకారాలు వినపడినప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి అని దేశవ్యాప్తంగా మాట్లాడడం కొద్ది నెలల కిందట చూశాం కదా. కానీ ప్రకృతి అలా తలచిందో లేదంటే జియో పొలిటికల్ సినారియోనే ట్రంప్ దెబ్బకి మారిపోయిందో కానీ ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత అసలు ఆ మాటే వినపట్ల. చూడండి, ఇరాన్ యుద్ధం వచ్చేసరికి ఒకటి బీజేపీ పొలిటికల్ నేరేటివ్ బంగ్లాదేశ్లో హిందువులు అనే
టాపిక్ సైడ్ లైన్ అయిపోయింది. పైగా కేంద్రం పనితీరు మీద, ఆలోచన మీద, ఎల్పిజి, పెట్రో ప్రైసెస్ లాంటి ఇష్యూస్ మీదకి చర్చ అంతా పోయింది కదా. బెంగాల్ అంటే రాజకీయంగా చాలా సునిశ్చితంగా ఆలోచించి అర్థం చేసుకోగలిగిన జనాభా ఉన్న రాష్ట్రం కదా. అంటే అడ్వాంటేజ్ పోయి కొత్త సవాళ్ళు వచ్చి పడ్డాయి బీజేపీకి. అఫ్కోర్స్ బీజేపీనే గట్టి ప్రత్యర్థి, తిరుగులేదు బెంగాల్లో. కానీ అధికారంలోకి వస్తుందా ఈ తడవ కూడా అంటే ఖాయంగా ధీమాగా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాకపోవచ్చు. అదేంటి అలా ఎలా అనేస్తారంటారా? అంతే కదా, ఇప్పుడున్న సినారియోలో బీజేపీ కొత్త ఫ్రాంటియర్స్ గెలిచే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పటికే మెజారిటీ డిప్ అయి 230+ వచ్చేసింది కదా కేంద్రంలో బీజేపీ పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటే, ప్రాంతీయ పార్టీలు బలపడితే కోయిలేషనే నడపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 25 సీట్లకి తగ్గకుండా బెంగాల్లో పట్టు నిరూపించుకుంటూ వస్తున్న తృణమూల్తో సయోధ్య చేసుకోవాల్సి ఉంటుంది కేంద్రంలో అధికారంలోకి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా. అంతే కదా, అందుకోసమే ఇది తృణమూల్ కంటే కూడా బీజేపీకి డూ ఆర్ డై బ్యాటిల్ బెంగాల్లో. ఇక అస్సాంలో పరిస్థితి అంటే 7 సిస్టర్స్లో బిగ్గెస్ట్ స్టేట్ అస్సాము. కాంగ్రెస్ కెపాసిటీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టలా. అప్పట్లో గొగోయ్ వరుస టెన్యూర్స్ తర్వాత కాంగ్రెస్ కోలుకుంటున్న ఛాయలు ప్రస్ఫుటంగా ఇప్పటివరకు కనపడలా. అందుకని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఉండొచ్చు. అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ ఈక్వేషన్స్ జెండా ఎగరేసే పరిస్థితి ఉంటే ఒక్క అస్సాం మాత్రం బీజేపీ ఖాతాలో పడుతుందా అని అనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే గనక నేషనల్ ట్రాజెక్టరీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఇది ప్రభావం చూపించే ఈక్వేషనే. 4వసారి బెంగాల్లో గనక మమతా బెనర్జీ గెలిస్తే ఆమె ఢిల్లీ మీద గురి పెడతారు. ఆప్ లాంటి పార్టీలతో కలిసి బీజేపీని ఎలా నిలువరించాలో మేము చూపిస్తాం అనే మోడల్తో దేశవ్యాప్తంగా కలిగి తిరగడం మొదలు పెడతారు. ఏది 2014 ఎన్నికల ముందే వరుస విజయాలతో మోడీ ఢిల్లీకి దూసుకొచ్చారు కదా. ఆ తరహా ఇంపాక్ట్ కోసం మమత చేయగలుగుతారా లేదనే తర్వాత ఇంపాక్ట్ కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, రాజకీయంగా ప్రభావం చూపించాలని. రెండోది, బెంగాల్కి ఆర్థికంగా సవాళ్లు చాలా ఉన్నాయి. అప్పుల భారం విపరీతంగా ఉంది. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్కి పోటీ ఇవ్వగలిగిన స్టేటు ఈ దేశంలో బెంగాలే. పైగా మమతా బెనర్జీ కేంద్రం నుంచి సహకారం రాకపోవడం మీద ముందు నుంచి రగిలిపోతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం కదా. అంటే అటు రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా, ఇటు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా కేంద్రంలో జెండా ఎగరేయలేకపోయినా చక్రం తిప్పటం అనేది సొల్యూషన్ అని ఆమె అనుకోవచ్చు. అందుకోసమే బెంగాల్ ఎన్నికలు బీజేపీకే కాదు దేశానికి కూడా చాలా కీలక పరిణామంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ కనుక 4వ విడత అధికారంలోకి వస్తే గనక దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకి ఊపు వస్తుంది. బలమైన నాయకత్వాలు ఉన్న పార్టీలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలాగా? ఒకవేళ తమిళనాడులో డిఎంకే అధికారాన్ని నిలబెట్టుకుందనుకోండి, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసే ఉందనుకోండి, ప్రాంతీయ హవా మొదలైంది. జాతీయ పార్టీలను ఢీకొట్టి నిలబడేది ప్రాంతీయ పార్టీలే అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలుగా ఉన్న 2 ప్రాంతీయ శక్తులకి ఊపు వచ్చేందుకు, సైకలాజికల్గా దన్ను దొరికేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎవరి దగ్గర ఎంపీ సీట్లు ఉంటే వాళ్లే కింగ్స్ అనే పరిస్థితి వస్తే గనక బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీల విషయంలో కాస్త ఆచితూచి వాళ్ళతో పెట్టుకోవటం ఎందుకులే అనే ధోరణితో వెళ్తున్న రోజులు కదా. తృణమూల్ కాంగ్రెస్ కనుక బలాన్ని చాటుకుని మళ్ళీ నిలబడింది అనుకోండి, తెలుగునాట కూడా తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ సీట్లు ఉండే పార్టీలుగా, బజ్ ఉన్న పార్టీలుగా వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్స్ అనే ముద్ర, ఇంప్రెషన్ ఉన్న పార్టీలుగా ఢిల్లీకి తెలుసు. మీకు నాకు ఎలాంటి ఇంప్రెషన్ అయినా ఉండనివ్వండి, ఎలాంటి పొలిటికల్ జెండాలైనా ఎగరేసుకోండి, ఇట్స్ అబౌట్ ఢిల్లీస్ కన్సిడరేషన్ నేను చెప్తున్నది. అందుకని ఏపీ రాజకీయాల్లో విపక్షానికి బెంగాల్ లాంటి రాష్ట్ర ఫలితాలు ఊపిరిపోసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఏమంటారు? 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్ని శాసిస్తాయా? తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ అంచనాల్ని మారుస్తాయా?